హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్రవల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నో కాంటాక్ట్లో ఉన్న మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చెప్తాను. ఇది మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉండే వాళ్ళు చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, అండ్ సపరేషన్లో ఉండే వాళ్ళు చూడొచ్చు, మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ గురించి తన సబ్కాన్షియస్ మైండ్లో ఏం ఫీల్ అవుతున్నాడో చూద్దాం. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరగాలి. ఓకే, మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ నేమ్స్ ఇస్తే చాలు. అండ్ అంటే ఫుల్ రీడింగ్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలి, ఓన్లీ లవ్ రీడింగ్ అయితే నేమ్స్ చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా. మనం బాగా ప్రేమించిన వాళ్ళు సడన్గా మనతో మాట్లాడకపోతే, మనల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే మనకు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఇంకా మన మనసు తలుపులు మూసేసుకుంటాం అనమాట. అంటే అప్పుడు దాకా ఫ్రీగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండేటప్పుడు, అంత ఫ్రీగా మన మన విషయాలు చెప్తా అంటే బాగా మాట్లాడుతూ ఉండే మనం వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉండేటప్పటికి ఇంకా నమ్మకం పోతుంది, మనుషుల మీదే నమ్మకం పోతుంది. మనం మన మనసు తలుపు అనేవి మూసేసుకుంటాం. ఇంకెవరన్నా మన లైఫ్లోకి రావాలని ట్రై చేస్తే కూడా వాళ్ళని అనుమానంగా చూస్తాం. వీళ్ళు ఎన్ని రోజులు మాట్లాడి వెళ్ళిపోతారు అన్నట్లుగా కదా. ఇంకెవరి మీద ఆ నమ్మకం అనేది రాదు. ఒకసారి నమ్మకం పోయిందంటే మనుషుల మీద మళ్ళీ వాళ్ళని నమ్మాలంటే ఇంకా నమ్మాలని అనిపించదు. వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే కూడా వీళ్ళకి ఇంకెవరన్నా ఉన్నారేమో అనే థాటే వస్తుంది, కానీ ఒక ప్యూర్ లవ్ అనేది మళ్ళీ రాదనమాట ఒకసారి దెబ్బతినిన తర్వాత. అందుకని ప్రేమించే వాళ్ళు వీళ్ళ ఎమోషన్స్తో ఆడుకోకుండా, మీకు నిజంగా ప్రేమించాలి, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలంటేనే ప్రేమించండి, జీవితంతో ఆడుకునే దానికి ప్రేమించకండి. ఓకే, అసలు ప్రేమ అనే పదం రాకుండా జస్ట్ ఫ్రెండ్షిప్తోనే ఉండండి. మీ అభిప్రాయాలన్నీ కలిస్తే ఆ తర్వాత చూడొచ్చు. ఓకే, ఫస్టే ప్రేమిస్తున్నా అని చెప్పుకొని ఆ తర్వాత మీ అభిప్రాయాలు కలవకుండా విడిపోతే అది చాలా బాధగా ఉంటుంది కదా. అందుకనే ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసి మీకు నచ్చితేనే ప్రేమించండి, లేకపోతే వద్దు. ఓకే, అది ధైర్యం ఉండాలి. లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తామన్న ధైర్యం ఉంటేనే ప్రేమించండి. ఓకే ఫ్రెండ్స్, రీడింగ్కి వెళ్తామా. వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్? జడ్జిమెంట్, ఏదో ఒక ముఖ్య నిర్ణయం తీసుకున్నాడు మీ పర్సన్. అది ఏ నిర్ణయమో చూస్తాం. ఎమోషనల్ అప్సెట్లో నిర్ణయం తీసుకున్నాడు. ఓకే, ప్రజెంట్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నాడు, కానీ మీతో రీయూనియన్ కావాలి, సెకండ్ ఛాన్స్ కావాలి మీతో అని కోరుకుంటా ఉన్నారు. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ పెడతాను. మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ. మీరేం ఆలోచిస్తున్నారు? మీరు మీ పర్సన్ని ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా చూస్తున్నారు. తన జీవితంలో ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నారు, ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, తనకి లవ్ ఆఫర్ చేయాలి అని అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి? ఆప్టిమిస్టిక్గా ఉన్నారు, ఫ్యూచర్లో ఎప్పటికన్నా కలుసుకుంటామని. మిమ్మల్ని బాగా లైక్ చేస్తున్నారు, కానీ తన మనసులోని భావాలు మీతో చెప్పడం లేదు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, అంటే తను ఇట్లా సైలెంట్గా ఉండడం వల్ల మీరు ఎక్కడ కట్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతారేమో ఈ రిలేషన్షిప్ అని భయపడతా ఉన్నారు. ఆ భయం మనసులో ఉంటే ఎందుకు సైలెంట్గా ఉండాలి, ఎందుకు ఇగ్నోర్ చేయాలి? మీ పర్సన్ ఎంపరర్ లెవెల్లో ఉన్నారు, అంటే ఏ పనన్నా బాగా చేయగలరు. ఒక ఎంపరర్ ఎనర్జీ అంటే ఏ పనన్నా పర్ఫెక్ట్గా చేస్తారనమాట. తన రెస్పాన్సిబిలిటీస్తో ఉన్నారనమాట. అంటే వాళ్ళకుండే రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతల్ని తీర్చే దాంట్లో బిజీగా ఉన్నారు ఇప్పుడు, కానీ తన ఎమోషన్స్ షేర్ చేయడం లేదు. కానీ మీ మీద ఒక కన్నేస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. మీకు నమ్మక ద్రోహం చేసి అంటే మీ లైఫ్లో నుంచి పారిపోవాలనుకుంటా ఉన్నారు. ఎందుకని?
ఒక సర్కిల్ ఎండ్ అయింది, సెకండ్ సర్కిల్ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడేమంటే మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉన్నారు, మీ లైఫ్ నుంచి పారిపోయినారు, మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు, వాటెవర్. తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు. తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, తన చుట్టూ ఉండే పరిస్థితిని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే తన బాధ్యతలను తీర్చుకునే దాంట్లో ఫోకస్గా ఉన్నారు, అందుకే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినారు. ఈ కార్డు ఎందుకు వచ్చిందో క్లారిఫికేషన్ ఇస్తాం. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా, లేకపోతే తన పనుల్లో బిజీగా ఉండి తన వీళ్ళ లైఫ్ నుంచి పారిపోయారా? రెండు విషయాల మధ్య జగల్ అవుతా, తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. అంటే మీకు టైం ఇస్తూ ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఫోకస్గా ఉండలేకపోతూ ఉన్నారు. అందుకని ఫస్ట్ వర్క్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి, ఎంపరర్ ఎనర్జీలో ఉంటేనే అది మెచ్యూర్డ్ మైండ్ అనమాట, పేజ్ కాదు. అందుకని వాళ్ళ పనుల్లో ఫోకస్గా ఉండేదానికి మీ దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు, తను పొసెసివ్గా ఉన్నారు, తను కాపాడుకుంటూ ఉన్నారు. అందుకే మీతో మాట్లాడటం లేదు మీ పార్ట్నర్. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రాలేదు. మీరేమనుకుంటున్నారు? ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీతో మాట్లాడలేదని బాధపడుతూ ఉన్నారు, మీ ప్రేమని తనకి ఇవ్వాలనుకుంటా ఉన్నారు అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, కొంచెం మీరు బ్యాక్ స్టెప్ తీసుకున్నారు, తను చేయటం లేదు ఇప్పుడు. సరే వచ్చినప్పటికి రాని అని చూస్తూ ఉన్నారు. మ్యూచువల్గా ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? ఇద్దరికి మ్యారేజ్ చేసుకోవాలని మనసులో ఉంది అండ్ ఇద్దరు ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు, దీర్ఘమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఓకే, మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. ఇక్కడ మీ పర్సన్ తన వర్క్లో బిజీగా ఉన్నారు, మీతో ఒక సర్కిల్ కంప్లీట్ అయ్యింది, న్యూ బిగినింగ్ అవుతుంది తప్పకుండా మీతో. కానీ తన ఎమోషన్స్ని ఇప్పుడు కావాలనే కంట్రోల్ చేసుకుంటున్నారు, తన వర్క్లో ఫోకస్గా ఉన్నారు. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ వేస్తాము. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేరు, హెల్ప్లెస్ కండిషన్లో ఉండేరు, ప్రజెంట్ మీ దగ్గరకు రావాలనుకుంటా ఉన్నారు. ఫ్యూచర్లో ఎండింగ్ కార్డ్ వస్తూ ఉంది, చూద్దాం. మీరు పాస్ట్లో ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు, ప్రజెంట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఫ్యూచర్లో మీ ఫ్రెండ్స్తో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఓకే, ఇక్కడ ఎందుకు నీ 10 ఆఫ్ సోర్స్ వచ్చింది? 10 ఆఫ్ సోర్స్ వస్తే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ పర్సన్కి. మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు, మీతో మాట్లాడాలనుకొని మాట్లాడలేకపోతున్నారు, అందుకే చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే ఏదో ఒక నమ్మక ద్రోహం ఎదురైనట్లుగా అనుకుంటా ఉన్నారు, అందుకే క్లోజ్డ్ బుక్ అయిపోయినారు మీతో మాట్లాడకుండా. మీరు తన అనుమానాలు క్లారిఫై చేయాలి మీరు ఇలా ఉంటే. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్ కార్డ్ ఇది. ప్రేమిస్తున్నారు, ఎల్లో కలర్ వచ్చింది, విష్ ఫుల్ఫిల్మెంట్, సన్ కూడా వచ్చారు, పాజిటివ్ ఎనర్జీ. మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీకోసం న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ ఎన్ని రోజులకి మీ దగ్గరికి వస్తారు? 3 నెంబర్ వచ్చింది, తను హీల్ అయిన తర్వాతనే మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారు, హీల్ కావాలి తను, ఆ హీల్ అయిన తర్వాతనే మీ దగ్గరికి వస్తారు. 3 నెంబర్ వచ్చింది కాబట్టి 3 అవర్స్ 3 డేస్ 3 వీక్స్లో మీ పర్సన్ మీ దగ్గరకు రావచ్చు. మీరు హీలింగ్ ఎనర్జీ పంపించండి, లేకపోతే మీరు మెసేజ్ ఇవ్వగల ఇది ఉంటే, అంటే బ్లాక్ చేయకుండా మీ పర్సన్ ఉండారంటే మీరు మెసేజెస్లోనే మీ ప్రేమని దానికి చూపించండి, దాన్ని హీల్ అయ్యేటట్లు చేయండి. మీ పర్సన్ హీల్ అయ్యి మీ దగ్గరికి న్యూ డైరెక్షన్లో వర్క్ వస్తారు. మీ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా? కొంచెం కష్టమే ఇది. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలంటే కొంచెం, కానీ వస్తారు, మీకు ప్రపోజ్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత కొన్ని రోజులకి వస్తారనమాట. తను హీల్ అవ్వాలి, తన బాధ్యతలన్నీ తీర్చుకోవాలి, ఆ తర్వాత వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు. ప్రెజెంట్ స్టక్ అయిపోయి ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ యాక్షన్ తీసుకోవటం లేదు ఇక్కడ. ఓకే, ఒరాకిల్ కార్డ్స్ వేస్తాము, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం ఒరాకిల్ కార్డ్స్లో. ద సన్ కార్డ్ వచ్చింది, విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. మూన్ కార్డ్ కూడా వచ్చింది. సన్ స్టాండ్స్ ఫర్ ఫాదర్, మూన్ స్టాండ్స్ ఫర్ మదర్ అనమాట. 2 కార్డ్స్ వచ్చాయి.
కార్నుకోపియా విష్ ఫుల్ఫిల్మెంట్, అబాండెన్స్. మీ ఇద్దరికీ అన్నీ అబాండెన్స్గా దొరుకుతాయి. ఇక్కడ మీ పర్సన్ దేనికో బాధపడతా ఉన్నారు. ఆ హీలింగ్ అయిన తర్వాత, ఆ బాధల నుంచి బయటపడిన తర్వాత మీ దగ్గరకు వస్తారు. తన ఎనర్జీ అండ్ తన టైం మీతో స్పెండ్ చేస్తారు. ఓకే, ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? కమ్యూనికేట్ క్లియర్లీ. మీ ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి. మీ మనసులో ఉన్న ఫీలింగ్స్, ఫియర్స్ అంతా ఓపెన్గా మీ పార్ట్నర్తో చెప్పండి. ఫర్గివ్నెస్, మీలో అపరాధ భావం, గిల్ట్ ఫీలింగ్ ఉంటే దాని నుంచి బయటకు రండి. కాంప్రమైజ్ అయిపోండి. చూస్ ఏ న్యూ డైరెక్షన్, కొత్త డైరెక్షన్లో వర్క్ చేయండి. తప్పకుండా సక్సెస్ అనేది మీ రిలేషన్షిప్లో వస్తుంది అని ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అంటే ఇప్పుడు ప్లానెటరీ పొజిషన్ కూడా చాలామందికి బాగలేదు. అందుకని ఫ్యామిలీస్లో కానీ లవర్స్లో కానీ బాగా ఆర్గ్యుమెంట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మార్చిలో నుంచి ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, బాగా ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి. అందుకే మీరు ఎక్కువగా మాట్లాడకుండా వాళ్ళు ఒక 10 మాటలు అంటుంటే మీరు ఒక 2 మాటలతోనే సమాధానం చెప్తా ఉండండి. అప్పుడే రిలేషన్షిప్స్ అనేది నిలబడతాయి. లేకపోతే చాలామంది విడిపోయేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, మేషరాశి వాళ్ళు, మీ పర్సన్ మేషరాశి అయితే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మీతో మీ రిలేషన్షిప్లో చేంజ్ కావాలి అనుకుంటున్నారు. 360 డిగ్రీలో చేంజ్ చేయాలనుకుంటున్నారు రిలేషన్షిప్ని. మీ పర్సన్ సింహరాశి అయితే టవర్ కార్డ్ వచ్చింది. మీరు నో కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే మీ గురించి మిమ్మల్ని తలుచుకుంటా ఉన్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే వర్క్లో బిజీగా ఉన్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే సొఫిస్టికేటెడ్గా ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే తన ఫ్రెండ్స్తో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదో బాధపడతా ఉన్నారు, ఎంటీ ఫీల్ అవుతూ ఉన్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.